దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఏప్రిల్ 4 వృశ్చిక రాశి వారికి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 4న వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాసిపెట్టి ఉన్నాయో, ఏ విధంగా జరగబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారు బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతని ఇస్తారు. ఈ రాశి వ్యక్తులు ప్రాక్టికల్ గా, సిస్టమేటిక్ గా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు క్రమశిక్షణను కలిగి ఉంటారు. అలాగే డబ్బు విలువ తెలిసి ఉంటుంది. చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే మొదలు పెడతారు. ఇక ఈ యొక్క రాశి వారికి 2025 ఏప్రిల్ 4న వీరి యొక్క లైఫ్ లో ఇలా జరగాలని రాసి పెడుతూ ఉంది. కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు దక్కని అవకాశం ఇప్పుడు మీ యొక్క లైఫ్ లో దక్కబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా రకాల శుభకరమైన ఫలితాలను చూస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. అంటే చాలా కాలంగా వారితో సమయాన్ని గడపడానికి మీకు కలిసి రావడం లేదు. ఈ రోజు వారితో సమయం గడిపే అవకాశం అయితే మీకు రాబోతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏమైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులను కూడా తీసుకొని వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వారి జాతకంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటటువంటి శక్తి, సామర్థ్యాలు కూడా వారికి ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే పెట్టుబడి సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు లభిస్తుందని చెప్పుకోవాలి. అనుకూలమైన స్థితిగతులు మీకు అనుకూలిస్తున్నాయి. ఇక గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది. మీకైతే భగవంతుడి అనుగ్రహం పూర్తిగా దక్కుతుంది. ఇక మీరైతే కనుక శివాభిషేకంతో పాటు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. వీరి యొక్క అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు ఆకుపచ్చ. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.